హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ నేను చూపించబోయే స్వీట్ రెసిపీ చూస్తే ఏంటి ఇంత సింపులా ఇంత టేస్టీగా ఉంటుందా అనేసి అంటారండి. ఆ రెసిపీ ఏంటంటేనండి మైసూర్ పాక్. ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అలాగే నేను చూపిస్తున్నట్టుగా స్ట్రైనర్ కానీ లేకపోతే పిండి జల్లు బట్టే స్ట్రైనర్ని కానీ తీసుకొని ఒక కప్పు శనగపిండిని నేను ఎలా అయితే జల్లిస్తున్నానో అలా జల్లించి పెట్టుకోవాలండి. ఎందుకు ఇలా జల్లించాలి అనేసి అంటే మీరు పిండి నార్మల్గా ఉండలుగా ఉంటుంది కదండి, లమ్స్ లేకుండా క్లియర్గా రావడం కోసం ఇలాగైతే చేస్తారండి. ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు సేమ్ అదే కప్పుతో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం పిండిని జల్లించి పెట్టుకున్నాం కదండి, ఆ పిండిలోకి మనం పిండిని ఏ కప్పుతో అయితే తీసుకుంటామో అదే కప్తో 3/4 కప్ ఆఫ్ గీని యాడ్ చేస్తాం. మనం గీ ప్లేస్లో ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే వేడి చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా లమ్స్ లేకుండా ఉండలుగా కాకుండా కలుపుకోవాలి. 5 మినిట్స్ ఇలా కలిపితే ఇలా లమ్స్ లేకుండా తయారవుతుందండి. దీన్ని అలా పక్కకు పెట్టుకొని మన క్వాంటిటీకి తగ్గట్టు ఒక ప్లేట్ తీసుకొని సైడ్స్ ఉన్న ప్లేట్ అయితే మంచిగా ఉంటుందండి. ఆయిల్ని కానీ గీని కానీ అప్లై చేయాలి ప్లేట్ అంతా కూడాను. ఈలోపు మనకి షుగర్ సిరప్ అయితే ఇలా మరుగుతూ ఉంటుందండి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఇంకా టేస్ట్ కోసం 4 యాలకులని తీసుకొని బాగా దంచి అందులో వేసుకోవాలి, బాగా కలియబెట్టుకోవాలి. అలాగే ఓ 10 నిమిషాలు ఉడికిన తర్వాత నేను చూపించినట్టుగా తీగ పాకంలాగా కారుతుందండి. మనం గరిటెతో పైకెత్తితే మనం కలిపి పెట్టుకున్నాం కదండి గీ ఇంకా శనగపిండిని, ఆ మిశ్రమాన్ని అంతటినీ కూడా మనం ఈ చక్కెర పాకంలో వేయాలి. వేసిన వెంటనే ఒక 5 మినిట్స్ పాటు బాగా స్టిర్ చేస్తూ ఉండాలండి. నేను చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో స్టిర్ చేస్తే మనకి స్వీట్ అనేది చాలా బాగా వస్తుంది. అంటే లైక్ ఎలా అంటే లమ్స్ లేకుండా బాగా కలిసి నీట్గా వస్తుందండి. ఇలా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి వేసుకున్నట్టయితే గుల్లగా వస్తుందండి మైసూర్ పాక్ అనేది. మనకి స్వీట్ షాప్లో టేస్ట్ లాగా వస్తుంది. స్టవ్ ఆపేసి మనం ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడాను మనం గీ అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఎగ్జాక్ట్గా 5 to 6 మినిట్స్ వెయిట్ చేస్తే బాగా చల్లారుతుందండి. అప్పుడు మనం నైఫ్ని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. చూడండి ఎలాగైతే నీట్గా మంచిగా వస్తున్నాయో. చూడండి ఎంతో స్వీట్ అండ్ సింపుల్ రెసిపీ అండి ఇది. వంట రాని వాళ్ళైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.